RX100 హీరోకు అవకాశాలు లేవా? కార్తికేయ ఎక్కడ? RX100 సినిమాతో ఇండస్ట్రీలోకి బుల్లెట్లా దూసుకొచ్చాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. రా అండ్ రస్టిక్ హీరోగా తన యాటిట్యూడ్తో నెక్స్ట్ యూత్ హీరో అవుతాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది మరి. కానీ ఆ ఫస్ట్ మూవీ ఇచ్చిన బూస్ట్ను కార్తికేయ సరిగ్గా వాడుకోలేకపోయాడనే చెప్పాలి. RX100 తర్వాత ఆ ఇమేజ్ను కంటిన్యూ చేయడానికి హప్పీ, గుణ 369, 90ml లాంటి సినిమాలు చేసినా కూడా అవేవి ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు. ఆ RX100 మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయాయి. ఆ టైంలోనే అతను ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. నాని గ్యాంగ్ లీడర్లో, ఆ తర్వాత ఏకంగా తమిళ స్టార్ అజిత్ వలిమైలో పవర్ఫుల్ విలన్గా నటించాడు. ఆ సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న హీరోగా తన మార్కెట్ను మాత్రం మళ్ళీ పెంచుకోలేకపోయాడు. ఇలాంటి డైలమాలో ఉండగానే 2023లో బెదురులంక, 2012తో చాలా కాలం తర్వాత ఒక డీసెంట్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో కార్తికేయ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడని, ఇకపై మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటాడని ఫ్యాన్స్ నమ్మారు. ఆ తర్వాత 2024లో బజే వాయువేగం అనే యాక్షన్ థ్రిల్లర్లో నటించాడు. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. మరి డిజాస్టర్ ఏమీ కాలేదు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. బజే వాయువేగం వచ్చి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ కార్తికేయ నెక్స్ట్ సినిమా ఏంటనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. సోషల్ మీడియాలో కూడా ఫుల్ సైలెంట్ అయిపోయాడు. బ్రో అసలు ఉన్నావా అంటూ సోషల్ మీడియాలో మేమ్స్ కూడా వైరల్ అయ్యాయి. ఒక యంగ్ హీరో ఇప్పుడిప్పుడే మార్కెట్లో నిలదొక్కుకోవాల్సిన టైంలో ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం చాలా రిస్క్. డీసెంట్ హిట్ తర్వాత స్పీడ్ పెంచాల్సింది పోయి ఇలా పూర్తిగా కనిపించకుండా సైలెంట్ అవ్వడం అతని కెరీర్కు మంచిది కాదనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు కార్తికేయ ప్లాన్ ఏంటి? ఏదైనా పెద్ద ప్రాజెక్టు కోసం సైలెంట్గా రెడీ అవుతున్నాడా, లేక కథల ఎంపికలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడా అనే సందేహాలు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. మరి సోషల్ మీడియాలో అయినా ఈ యువ హీరో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.